లో ఫస్ట్ మెథడ్ ఏం చెప్పానంటే డైరెక్ట్ మెథడ్, సెకండ్ ఏం చెప్పానంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ లాస్ట్ది మెథడ్ పేరే స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇక్కడ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ 3 మెథడ్స్. తెలుగులో అయితే వీటిని ప్రత్యక్ష పద్ధతి, అలాగే దీనిని విచలన పద్ధతి లేదా ఊహించిన అంకగణిత సగటు పద్ధతి అంటారు. లాస్ట్ దాన్ని సంక్షిప్త విచలన పద్ధతి అంటారు. విషయం ఏంటంటే డీవియేషన్ మెథడ్కి స్టెప్ డీవియేషన్ మెథడ్కి డిఫరెన్స్ ఏమీ లేదు. డీవియేషన్ మెథడ్ ఎలా చేస్తామో స్టెప్ డీవియేషన్ కూడా అలాగే చేస్తాము. అయితే డైరెక్ట్ మెథడ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నది. ఈ డీవియేషన్కి స్టెప్ డీవియేషన్కి తేడా చెప్తూ ఈరోజు మనం ప్రాబ్లమ్స్ స్టెప్ డీవియేషన్లో ఎలా చేయాలో చూద్దాం. సో స్టెప్ డీవియేషన్లో చేసేటప్పుడు సేమ్ ప్రాబ్లమ్ని ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినండి. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సేమ్ క్లాస్ ఇంటర్వెల్ నిన్న మనం ఏ ప్రాబ్లం అయితే చేసామో అదే ప్రాబ్లంకి స్టెప్ డీవియేషన్ నేను చెప్తున్నాను. క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చి క్లాస్ మార్క్, అండ్ డీవియేషన్. ఇక్కడ వరకు మనం నిన్న చేసాము. ఇక్కడ నిన్న మనం చేసింది ఏంటి అంటే కొంచెం ఫేస్ కట్ రైట్. ఓకే, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ తెలుగులో దీన్ని తరగతి అంతరం అంటాము. దీని తరగతి అంతరము. ఇక్కడ విద్యార్థుల సంఖ్య, దీన్ని మనం విద్యార్థుల సంఖ్య, అలాగే క్లాస్ మార్క్ వచ్చి తరగతి మధ్య విలువ. ఈ డిఏ మీకు చెప్పిందే విచలనం. విచలనం అంటే ఇది xi మైనస్ ఏ. ఇక్కడ వరకు నేను చేసిన ప్రాబ్లమ్ని యాస్టీస్గా నేను మీకు ప్రజెంట్ చేస్తూ సో ఇక్కడ తరగతి అంతరం మనకి ఇచ్చింది 10 to 25. ఇక్కడ ఇమీడియట్గా మీరు లైన్ గీసుకోండి. దిస్ ఈజ్ వెరీ బెటర్. ప్రతిసారి కూడా 25 to 40, అలాగే 40 to 55, నెక్స్ట్ వచ్చి 55 to 70, అండ్ 70 to 85. The last one is 85 to 100. ఇక్కడ వరకు డీవియేషన్ వరకు యాస్టీస్గా చేస్తాం. ఒక్కసారి మీకు చెప్తాను. నెక్స్ట్ డీవియేషన్ కూడా చేయనవసరం లేకుండా ఎలా చేయొచ్చో చెప్తాను. సో ఇక్కడ 10 to 25 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి వాడే ఇస్తారు 2, 3, 7, 6, 6, 6 కదండి. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీ అంటాం, FI అంటాం. ఇక్కడ క్లాస్ మార్క్ వచ్చి ఏమవుతుందంటే XI అవుతుంది. అబ్జర్వేషన్స్ మీకు మొదటి క్లాస్లో కూడా చెప్పాను, అదే అబ్జర్వేషన్స్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ మార్క్ కూడా మనం కట్టడం వచ్చు. ఎలా కడతామండి, ఈ రెండింటికి 10 + 25/2 అంటే అవుతుంది 35/2. దేర్ యూ విల్ గెట్ 17.5. ఇక్కడ నుంచి ఏం చేయమని చెప్పాను, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, తరగతంత్రం ఎంత ఉంది, 15. ఆ 15 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. 32.5, మళ్ళీ నెక్స్ట్ 47.5, మళ్ళీ 15కి 62.5 అండ్ 77.5 అండ్ మళ్ళీ అగైన్ ఫైనల్లీ 92.5. ఇక్కడ వరకు బాగానే ఉంది. అండ్ దెన్ డీవియేషన్ కూడా నేను చెప్పాను ఏమనుకోవాలి, ఏదైనా వాల్యూ అనుకోవాలి. ఇందులో మనం ఏమనుకుంటున్నాం, ఫస్ట్ వాల్యూనే ఏ అనుకుంటున్నాం. సో వాట్ విల్ గెట్ ఈజ్ 0, తర్వాత 15, నెక్స్ట్ 30, 45, 60, 75. అంతే కదండి. ఎందుకంటే 32.5కి దీనికి డిఫరెన్స్ 15, దీనికి డిఫరెన్స్ 30, దీనికి డిఫరెన్స్ 15, 15, 15 కాబట్టి 45, 60. అంటే ఇలా కూడా అక్కడ డైరెక్ట్గానే మనం ఫస్ట్ 0 అవుతున్న తర్వాత క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా 15 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ డీవియేషన్. ఇంకా స్టెప్ డీవియేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
స్టెప్ డీవియేషన్ ఎందుకు వచ్చింది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డీవియేషన్స్ అన్నిటికీ కూడా కామన్గా ఇవన్నీ కూడా 15లో క్యాన్సిల్ అయిపోతాయి. అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ 15. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే యూఐ, దిస్ ఈస్ కాల్డ్ యూఐ స్టెప్ డీవియేషన్. దాని ఫార్ములా ఏంటంటే xi మైనస్ a బై హెచ్ అనేది ఫార్ములా. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a బై హెచ్. సో ఇక్కడ xi అంటే ఏంటి? ప్రతి అబ్జర్వేషను. మైనస్ ఏ అంటే ఎవరు? xi మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ డిఐ. ఈ డిఐని ఎవరితో డివైడ్ చేయాలి? హెచ్తో. వాట్ ఈజ్ హెచ్? హెచ్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరాన్ని హెచ్ అని చెప్పి మనం పిలుస్తాము. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, హెచ్ అంటే ఎవరండి? క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని హెచ్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని ఇక్కడ హెచ్తో డివైడ్ చేయాలి. 0 డివైడెడ్ బై 15 0, 15 డివైడెడ్ బై 15 1, 30 డివైడెడ్ బై 15 2, 45 డివైడెడ్ బై 15 3, 60 డివైడెడ్ బై 15 4, 75 డివైడెడ్ బై 15 5. సో ఇది యూఐ అండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నాకు క్లాస్ ఇంటర్వెల్ ఉంది, ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది, ఏ యూఐ ఉంది. ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్ఐ యూఐ అనే ఇంకొక లైన్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్, దట్ ఈస్ ఎఫ్ఐ యూఐ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐ యూఐ ఇస్ నథింగ్ బట్, బోర్డు వెర్టికల్గా పెట్టారు. ఎఫ్ఐ యూఐ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎఫ్ఐ అండ్ యూఐ. అంటే దీనిని, ఈ ఎఫ్ఐని యూఐని మల్టిప్లై చేయాలి. ఇట్స్ సో సింపుల్ దాన్ డైరెక్ట్ మెథడ్ అనమాట. అంటే 2 into 0 you will get 0, 3 into 1 you will get 3, 7 into 2 14, అలాగే 6 into 3 18, and 6 into 4 24, and 6 into 5 30. So that is FIUI. సో ఫైనల్లీ వాట్ యూ విల్ గెట్ సిగ్మా FIUI. ఇక్కడ ఏం చేయాలంటే సిగ్మా FIUIని యాడ్ చేయాలి, FIUI టోటల్ని యాడ్ చేయాలి. సో 0 + 3 ఈజ్ 3, 3 + 14 17, 17 + 18 35, 35 + 24 59, 59 + 30 what you will get? 59 + 30 you will get 89. That is sigma FIUI. Okay. So ఇక్కడ sigma FIUI, similarly we will find sigma FI as it is. So 2 + 3 5, 12, 18, 24, 30. This is sigma FI. So now I will go with the formula for arithmetic mean in step deviation method. Step deviation method లో arithmetic mean కి ఫార్ములా ఏంటంటే x bar is equal to a plus, I will remove this and you can see clearly the formula. So arithmetic mean is represented with x bar. Arithmetic mean x bar తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చి a plus h into sigma FIUI by sigma FI. This is the thing you have to remember. మనం ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫార్ములా వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ మెథడ్కి అయితే సిగ్మా FIXI బై సిగ్మా FI, అలాగే డీవియేషన్ మెథడ్లో వచ్చి ఏ ప్లస్ సిగ్మా FIDI బై సిగ్మా FI రాసాం. ఇక్కడ స్టెప్ డీవియేషన్కి వచ్చి ఏ ప్లస్ హెచ్ ఇంటూ సిగ్మా FIUI బై సిగ్మా FI. ఇక్కడ చేసేటప్పుడు హెచ్ని ఈ రెండు యాడ్ చేసేస్తారేమో అని భయంతో ఈ ఫార్ములాని ఏ ప్లస్ బ్రాకెట్ పెట్టి సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్ కింద రాస్తారు. సో దట్ మనకి ఇక్కడ హెచ్ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో ఇక్కడ నేను ఏ అనేది ఎవరు అంటే మనం తీసుకున్న ఎస్యూమ్డ్ మీన్. సో ఇక్కడ 17.5 యాజ్ ఇట్ ఈస్గా 17.5 రాస్తాను. ప్లస్ సిగ్మా FIUI బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. సిగ్మా FIUI I got 89 బై సిగ్మా FI got 30 ఇంటూ హెచ్ క్లాస్ ఇంటర్వెల్ మనం ఆల్రెడీ రాసాం, క్లాస్ ఇంటర్వెల్ 15. యాజ్ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్, నేను 15 ఇందులో 2 times క్యాన్సిల్ చేయొచ్చు. సో దట్ I got 17.5 ప్లస్ ఇక్కడ 89ని 2తో డివైడ్ చేయాలి. సో 2తో డివైడ్ చేస్తే వాట్ యూ విల్ గెట్? ఎస్ రైట్, దట్స్ రైట్.
2 4s are 8, again 2 4s are 8, 0.5. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 62. నిన్న మనం చేసిన ప్రాబ్లమే ఈ ప్రాబ్లంలో కూడా అర్థమెటిక్ మీన్ ఐ గాట్ 62. అంటే డైరెక్ట్ మెథడ్లో చేసిన, స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేసిన, మీడియన్, ఎస్ 62 ఇస్ రైట్. సో ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసిన, ఏ మెథడ్లో చేసినా అర్థమెటిక్ మీన్ చేంజ్ అవ్వదు. అయితే అన్ని మెథడ్స్లోనూ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎందుకు ఈజీ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటి చాలా ఈజీ. ఇప్పుడు 0 1 2 3 4 5ని దీంతో మల్టిప్లై చేయడం డైరెక్ట్ మెథడ్తో పోలిస్తే ఇది చాలా సింపుల్. కాబట్టి ఐ విల్ గో విత్ స్టెప్ డీవియేషన్ మెథడ్ వెన్ ద నెంబర్స్ ఆర్ లార్జర్. అంటే నెంబర్స్ బాగా ఎక్కువ పెద్దవైనప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ నుంచే మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. దీన్ని ఇంకొంచెం క్లియర్గా ఇంకా సింప్లిఫై చేసి ఒక ప్రాబ్లం చేద్దాము. అంటే సో ఇక్కడ ఇదే, అదర్వైజ్ ఐ విల్ సెలెక్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం తీసుకుందాము. దట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్. ఎగ్జాంపుల్ 2 అండి మన టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఇన్వర్ట్ చేద్దాం, జస్ట్ ఎ సెకండ్. సో ఎగ్జాంపుల్ 2 చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ద టేబుల్ బిలో గివ్స్ us the percentage distribution of female teachers in the primary school of rural areas of various states and UT of India. Find the mean percentage of female teachers using the methods. ఏదో ఒక మెథడ్, ఆల్ ద 3 మెథడ్స్ చెప్పారు. ఇక్కడ మీకు స్టెప్ డీవియేషన్ మెథడ్తో దాన్ని సింపుల్గా ఎలా చేయాలనేది చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఇచ్చారు. ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉంది ఎగ్జాంపుల్ 2లో. అలాగే వాటికి సంబంధించి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూటీస్, ఈ రెండు మనకి మెన్షన్ చేశారు. వాటిని యాస్టీస్గా మనం రాద్దాం. 15 to 25, అలాగే 25 to 35, సో 10 అనమాట. 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75 and 75 to 85. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ మెన్షన్ చేశారు. అవి 6, 11, సిమిలర్లీ 7, 4, 4, 2, 1. సో దిస్ ఈస్ ఏమి ఇచ్చారండి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇచ్చారు. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్లో సంక్షిప్త విచలన పద్ధతిలో ఈ లెక్క చేయాలి అంటే నేను డైరెక్ట్గా ఓన్లీ నాకు కావాల్సింది ఏంటంటే ఇది ఫ్రీక్వెన్సీ తర్వాత నాకు కావాల్సింది ఎక్స్ఐ, క్లాస్ మార్క్ కావాలి. సో క్లాస్ మార్క్ తరగతి మధ్య విలువ ఎక్స్ఐ రాసుకుంటున్నాను. తరగతి మధ్య విలువ ఎక్స్ఐ కూడా రాస్తే ఇక్కడ 15 + 25 ఎంతండి, 40. 40/2 20. సో 20 విల్ బి ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్, మధ్య విలువ అవుతుంది. అప్పుడు ఈ రెండింటికి తేడా 10 కాబట్టి 10 కలుపుకుంటూ వెళ్తున్నాను. 30, 40, 50, 60, 70 and 80. సో ఇక్కడ నేను ఇంకా డీవియేషన్ రాయనవసరం లేదు, డైరెక్ట్గా ఐ కెన్ గో విత్ స్టెప్ డీవియేషన్. సో స్టెప్ డీవియేషన్ యూఐ ఫార్ములా ఏంటి, XI - A/H అనేది ఫార్ములా. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ దాన్ని కనుక మీరు తీసుకుంటే, ఒకవేళ ఇక్కడ క్లాస్ మార్క్ని ఫస్ట్దే తీసుకుంటే నో డౌట్ మీరు ఏమీ ఆలోచించక్కర్లేకుండా మీరు రాయాల్సింది 0 1 2 3 4 5 6 అని రాసేసుకోవడమే. అది మీరు ఏం క్యాలిక్యులేట్ చేయక్కర్లే. మీరు అబ్జర్వ్ చేయండి, 20 - 20, 20 - 20 0, ఫస్ట్ 0 అవుతుంది. 30 - 20 10. ఆ 10ని ఎవరితో డివైడ్ చేయాలి, హెచ్ ఎవరు ఇక్కడ, హెచ్ ఈజ్ 10. సో 10ని 10తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. అలాగే 40 - 20 20 వస్తుంది. 20ని 10తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. సో నేను అందుకనే డీవియేషన్లో మీకు ఏం చెప్పానంటే ఫస్ట్దే ఎస్యూమ్డ్ మీన్ కింద తీసుకోమన్నాను. ఎప్పుడైతే ఇది ఎస్యూమ్డ్ మీన్ కింద తీసుకున్నామో ఇక్కడ స్టెప్ డీవియేషన్ చాలా ఈజీ అయిపోతుంది.
సో ఇప్పుడు సిమిలర్లీ మనం ఇక్కడ ఏం కడతాం, ఎఫ్ఐ యూఐ కడతాం. ఎఫ్ఐ యూఐ వచ్చి మల్టిప్లికేషన్ 6 into 0 0, 11 into 1 11, 7 into 2 14, 4 into 3 12, 4 into 4 16, 2 into 5 10, and 1 into 6 is 6. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో విత్ సిగ్మా ఎఫ్ఐ అండ్ సిగ్మా ఎఫ్ఐ యూఐ యాజ్ ఇట్ ఈస్. సో సిగ్మా ఎఫ్ఐ ఐ విల్ గెట్, సో 6 plus 11 17, 24 28, 32 34 35 I got sigma. And sigma FI UI I got 25 plus 12 37, 53 63 and 69. 69, is it? Yes, thank you. So sigma FI వచ్చింది. So I have to write the formula AM x bar is equals to, yes, A plus bracket పెట్టి sigma FI UI by sigma FI into H. So that I got the answer as A ఎంత అండి, assumed mean ఎంత రాసుకున్నాం 20 plus sigma FI UI got 69 divided by, and sigma FI వచ్చి 35, and this will be into 10. So then simplify cheste I will get 20 plus, so I got here 5 2s and 5 7s kadandi, 2 69s are 2 9s 18 1 138 by 7. So that will be simplified as 20 plus, దీన్ని cancel చేయండి, 7 1s are 7 and 68 అంటే 7 9s are 63, 7 9s are 50, you will get 7 7s are 49, so 10 you will get 7 1s are 7. 2 places వరకు చేస్తే సరిపోతుంది, ఏ ప్రాబ్లం అయినా. సో 20 plus 19 plus 71 is nothing but 39.71. This will be the arithmetic mean of the data. సో ఇది అంకగణిత మధ్యమము సంక్షిప్త విచలన పద్ధతిలో కట్టడము. పరీక్షలో ఎగ్జామినేషన్లో వాడు ప్రాబ్లం ఇచ్చి మీకు ఇష్టమైన మెథడ్ ఏదైనా చేయమంటే మీరు డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయొచ్చు, స్టెప్ డీవియేషన్లో అయినా చేయొచ్చు. కానీ వాడు పర్టిక్యులర్గా ఇదే మెథడ్, దట్ మీన్స్ స్టెప్ డీవియేషన్ మెథడ్లోనే చెయ్యండి అని అన్నారనుకోండి, సో ఖచ్చితంగా మీరు స్టెప్ డీవియేషన్లో చేయాలి. ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయాలి అన్నారనుకోండి, యూ హ్యావ్ టు డూ ఇన్ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్. అలా కాకుండా ఏ పద్ధతిలోనైనా చెయ్యండి అన్నారనుకోండి, మీరు ఏ పద్ధతి అయినా చేయొచ్చు. అన్నిటికన్నా సులువైన పద్ధతి సంక్షిప్త విచలన పద్ధతి ఖచ్చితంగా. అయితే నెంబర్స్ ఎప్పుడు సంక్షిప్త విచలన పద్ధతిని ఎక్కువ వాడతామంటే వాల్యూస్ పెద్దవైనప్పుడు, వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ పెద్దవైనప్పుడు సంక్షిప్త విచలన పద్ధతి తీసుకుంటాం. వాల్యూస్ మరీ చిన్నవిగా ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా డైరెక్ట్ మెథడ్లో చేసేయచ్చు. ఇక్కడ సార్ ఫస్ట్దే తీసుకోవాలా, సెకండ్ది ఏమైనా తీసుకోకూడదా అంటే ఎస్ యూ కెన్ తీసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అది తీసుకుంటే ఒకసారి ఎలా మారుతుందో ఒకసారి చెక్ చేద్దాం, ఇందులో కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏ అనేది 20 కాకుండా somebody has taken 40 అని తీసుకున్నారు అనుకుందాం. ఇక్కడ 40 అని తీసుకుంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఆ 40 ఎదురుగుండా ఉన్న నెంబర్కి 0 పెట్టాలి స్టెప్ డీవియేషన్లో. అలాగే ఈ పైకి మెన్షన్ చేసేటప్పుడు మైనస్లు రావాలి, -1 -2. మీరు ఒకసారి చెక్ చేయండి ఎలా అయిందో చూద్దాం. 40 - 30 అనుకుంటాం, కాదు xi - a కదా, 30 - 40. మీరు అదే తప్పు చేస్తున్నారు మొన్న ప్రాబ్లమ్స్లో. సో ఇక్కడ మీరు చేయాల్సిన 30 - 40, 40 - 30 కాదు, 30 - 40కి వస్తే సో 30 - 40 ఈజ్ -10, -10 by h10 కాబట్టి -1 అవుతుంది. సో అంత క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. నేను మీకు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ దేన్నైతే అర్థమెటిక్, దేన్నైతే ఎస్యూమ్డ్ మీన్ అనుకున్నారో దాని ఎదురుగుండా 0 పెట్టండి. దాని అబోవ్ వాటికేమో మైనస్లు రావాలి. ఫస్ట్ది -1, సెకండ్ది -2, కిందకి మాత్రం ప్లస్లు రావాలి. 1 2 3 4. ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తే 20 into -2 is -40, అలాగే 30 into -1 is -30, 40 into 0 is 0, 50 into 1 is 50, 60 into 2 is 120, and 70 into 3 is 210, 80 into 44 is 320. So if you go with the same again, sigma Fi will not be changed and sigma Fi Ui will be changed as, see all positive numbers ni మనం కలుపుదాము.
120 plus 50, 170. 170 plus చూడు 170 plus 210 is ఇక్కడ యాడ్ చేసి చూడండి 50 FIUI కదా సార్ XIUI. Oh, thank you Monica, thank you. Yeah, right. So I have done here a mistake as FI. That's good, Monica. So here 6 into minus 2 you will get minus 12, 11 into minus 1 I will get minus 11, 7 into 0 is 0, and 4 into 1 is 4, 4 into 2 is 8, 2 into 3 is 6, and 1 into 4 is 4. Yeah, that's good. Now if you go with some addition, 4 plus 8 12, 18 plus 4 22. I got positive values are 22 and negative values I got minus 23. So that once you observe 4 plus 8 12, 12 plus 6 18, 18 plus 4 22. So there you got minus 23. So finally got minus 1. Somebody they have mentioned minus 11. Oh, you are mentioning that each and everything. Okay, that's good. So finally I got sigma FIUI is minus 1. So then I have to find the value of arithmetic mean. So arithmetic mean is equals to formula I will get arithmetic mean గుర్తు పెట్టుకోండి x bar తోనే చూపిస్తాం. X bar is equal to, yes, thank you Dinesh, a plus sigma FIUI by sigma FI into h. సో వాట్ ఈజ్ ఏ హియర్? ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక బాక్స్ రాసుకుంటాం, అందులో వాల్యూస్ అన్ని ముందే రాసేసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఎవరు ఎస్యూమ్ చేసుకుంది మనం 40, అలాగే సిగ్మా FIUI ఎవరు ఇక్కడ మనకి ఎంత వచ్చింది -1, అండ్ సిగ్మా FI గాట్ 35 అండ్ HI గాట్ 10. సో ఇక్కడ ఏ వాల్యూ 40 ప్లస్ సిగ్మా FIUI వచ్చి -1 బై సిగ్మా F వచ్చి 35 into 10. So again the same calculation, I will 5 2s and 5 7s. I got minus 2 by 7. So 40, I think you can see, minus 2 by 7 I have here. 40 minus 2 by 7 can be taken as 0.20 low. 7 2s are 14 and 60 you will get 7 8s are 56. So you can go with that. So 40.00 minus you will get 0.28. You will get nearly 10 minus 8 2, 9 minus 2 7, point here 93. So 39.72. That means here 7 2s are 14, 60, 7 8s are 15. 2 places of decimals kabatti I got 39.72. సో ఆ ప్రాబ్లమ్స్లో కూడా థర్డ్ ప్లేస్కి వెళ్తే దాన్ని కరెక్ట్ చేస్తే 39.72 వస్తుంది. సో ఇక్కడ ఎస్యూమ్డ్ మీన్ ఏమనుకున్నా పర్వాలేదు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఎస్యూమ్డ్ మీన్ దేన్నైనా అనుకున్నప్పుడు ఇక్కడ దీన్ని ఎదురకుండా 0 రాసి పైన మైనస్లు కింద ప్లస్లు రాయాలి. అక్కడ ఏమైనా మిస్టేక్స్ రాయడానికి ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకని నేను ఏమంటానంటే, ఫస్ట్ దాన్నే మీరు ఎస్యూమ్డ్ మీన్ కనుక అనుకుంటే 0 వచ్చి అన్ని పాజిటివ్ నెంబర్సే వస్తాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. ఇంకొకసారి చెప్తున్నాను పాయింట్, మీరు మామూలుగా క్లాస్ ఇంటర్వెల్ రాస్తారు, ఫ్రీక్వెన్సీ రాస్తారు, XI రాస్తారు. ఫస్ట్ దాన్నే 0 అనుకోండి, ఫస్ట్ దాన్నే ఎస్యూమ్డ్ మీన్ అనుకోండి, దీనినే ఊహించిన అంకగణిత మధ్యమం అనుకోండి. సో దట్ ఇక్కడ నుంచి మీరు ఇంకా ఆలోచించకుండా మీరు ఏ క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. 0 1 2 3 4 5 6 రాసేసుకోవడమే. రాసేసుకుని వాటిని మల్టిప్లై చేసేసి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇది అర్థమెటిక్ మీన్లో ఉన్న 3 మెథడ్స్. ఫస్ట్దేమో ప్రత్యక్ష పద్ధతి, రెండోది విచలన పద్ధతి, మూడోది సంక్షిప్త విచలన పద్ధతి, స్టెప్ డీవియేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఈ మెథడ్స్లో మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. పేజ్ నెంబర్ 331లో థింక్ అండ్ డిస్కస్ ఉంది. అక్కడ ఈజ్ ద రిజల్ట్ అప్టైన్డ్ బై ఆల్ ద 3 మెథడ్స్ ఆర్ సేమ్. 3 మెథడ్స్లోనూ ఈ 3 పద్ధతులను కట్టిన అంకగణిత మధ్యమము ఒకేలా వచ్చిందా? ఎస్, ఖచ్చితంగా ఒకేలా వచ్చింది. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇఫ్ XI అండ్ FI ఆర్ సఫిషియెంట్లీ స్మాల్
then which method is an appropriate choice. ఇక్కడ xi fi మధ్య విలువ పౌనపున్యము ఫ్రీక్వెన్సీ క్లాస్ మార్క్స్ బాగా తక్కువగా ఉంటే ఏ మెథడ్లో నువ్వు చేస్తావు? ఇందాకే మనం మాట్లాడుకున్నాం డైరెక్ట్ మెథడ్లో చేస్తాం, బాగా స్మాల్ అయితే సఫిషియెంట్లీ. ఇఫ్ xi and fi are numerically large numbers, then which methods are appropriate to use? ఒకవేళ మెథడ్స్ కనుక బాగా గట్టిగా లార్జ్ నెంబర్స్ అయితే, బాగా పెద్ద నెంబర్స్ కనుక ఉంటే అప్పుడు ఏ మెథడ్స్లో అర్థమెటిక్ మీన్ కట్టడానికి నువ్వు ట్రై చేస్తావు? నెంబర్స్ బాగా పెద్దవైతే ఏ మెథడ్స్లో చేస్తావు? మల్టిప్లికేషన్ మరి డైరెక్ట్ మెథడ్లో కష్టం కదండి, అప్పుడు ఏ మెథడ్లో చేస్తాం? ఎస్, స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ కానీ డీవియేషన్ కానీ రెండు ఒకటే కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్లో మనం ఈ ప్రాబ్లమ్ని ఫినిష్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 3 ఒకటి ఉంది, అది నేను ఒకసారి క్లాస్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ద డిస్ట్రిబ్యూషన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై బౌలర్ ఇన్ వన్ డే క్రికెట్ మ్యాచెస్. ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ వికెట్స్ బై చూసింగ్ ఏ సూటబుల్ మెథడ్. వాట్ డస్ ద మీన్ సిగ్నిఫై? ఇక్కడ ఒక బౌలర్ ఎన్ని వికెట్లు తీశాడో ఆ వికెట్లకు సంబంధించిన డేటా ఇచ్చారు, దాని నుంచి దాని యొక్క అంకగణిత సగటు కట్టమంటున్నారు. కానీ ఇక్కడ మీరు ప్రాబ్లం మీ దగ్గర ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేసినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. 20 to 60 క్లాస్ ఇచ్చారు, తర్వాత 60 to 100 క్లాస్ ఇచ్చారు, తర్వాత 100 to 150 క్లాస్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చి 150 to 250, నెక్స్ట్ 250 to 350 అండ్ ఫైనల్లీ 350 to 450. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మెన్షన్ చేసింది 20 to 60, 60 to 100, ఈ రెండింటికి డిఫరెన్స్ 40, ఈ రెండింటికి డిఫరెన్స్ 40, కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ 50, అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ 100, ఈ రెండింటికి డిఫరెన్స్ 100. ఎక్కడ క్లాస్ ఇంటర్వెల్ సేమ్ లేదు. మరి క్లాస్ ఇంటర్వెల్ సేమ్ లేకపోతే ఈ ప్రాబ్లం చేయగలమా? చెయ్యొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలా చేస్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ ఇంటర్వెల్ తరగతంత్రం ఇలాగే ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ కూడా ఇలాగే ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ మెన్షన్ చేసింది 7, 5, 16, అలాగే 12, 2, 3. అయితే ఇక్కడ xi మనం ఇదివరకులాగా క్లాస్ ఇంటర్వెల్ కలుపుకుంటే వెళ్ళిపోవడానికి లేదు కాబట్టి దేనికి అది కట్టాలి, అదొకటే డిఫరెన్స్. 20 + 60 80 అవుతుంది, 80/2 వచ్చి 40. అలాగే దీనికి 160 అయితే 80 అవుతుంది, ఇది బాగానే ఉంది. ఇక్కడ 250 అవుతుంది, మరి 250కి 125. సో ఇక్కడ 125. సో అలాగే 150, 250కి 400, యూ విల్ గెట్ 200 హియర్. అలాగే 250, 350కి మళ్ళీ ఇక్కడ 100 కాబట్టి మధ్యలో 50, యూ విల్ గెట్ 300. ఇక్కడ 100 కాబట్టి 100 యాడ్ చేసుకోవచ్చు, 400. ఇది ఒక్కటే మారుతుంది xi. మరి ui ఎలా పరిస్థితి సార్? స్టెప్ డీవియేషన్లో చేస్తాం కదా యుఐలో ఏం చేయాలి? xi మైనస్ a/h కాబట్టి xi మైనస్ a/h, ఇది ఏ అనుకున్నాను అనుకోండి సార్, అప్పుడు నేను ఏం చేయాలి? సో ఫస్ట్ది 0 అవుతుంది, నో డౌట్. మరి ఇక్కడ హెచ్ పరిస్థితి ఏంటి? హెచ్ ఇక్కడ ఈక్వల్గా లేదు కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు అంటే వీటన్నిటికీ సూటబుల్గా హెచ్ వాల్యూ ఈక్వల్గా లేదు కాబట్టి ఈ హెచ్కి ఏం చేయాలంటే ఇక్కడ 40, 40, 50, 100 ఉంది కాబట్టి వీటన్నిటినీ డివైడ్ చేసే, వీటన్నిటిని అంటే 40ని, 50ని, 100ని మూడింటిని డివైడ్ చేసే ఒక నెంబర్ని హెచ్గా తీసుకోవాలి. అంటే వాళ్ళు దాంట్లో హెచ్ వాల్యూ 20 తీసుకున్నారు. సో 20 డివైడ్ చేస్తుంది కాబట్టి అంటే పాయింట్లో అంటే అన్నిటిని మ్యాక్సిమం 40ని 100ని వచ్చేస్తుంది, 50ని ఒక్కదానికే కదా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయదు. సో కాబట్టి 20 తీసుకోవచ్చు. సో మన ఫ్రెండ్స్ అంటున్నట్టు 10 కూడా తీసుకోవచ్చు. సో 10 తీసుకుని చేద్దాం. మన 20 ఇచ్చారు, మనం 10 తీసుకుని చేద్దాం. సో 10 తీసుకుంటే ఇక్కడ 80 మైనస్ 40 అవుతుంది, 40/10 వచ్చి 4 అవుతుంది. అలాగే 125 మైనస్ 40, ఇది మరి చేసుకోవాలి ప్రతిదానికి, అందరికీ సేమ్ రాదు కాబట్టి 125 మైనస్ 40 వచ్చి 85 అవుతుంది, అంతే కదండి. 85/10 వచ్చి 8.5. అలాగే 200 మైనస్ 40 వచ్చి 160. సో 160/10 వచ్చి 16. అలాగే 300 మైనస్ 40 వచ్చి 260. 260/10 వచ్చి 26.
సో 400 మైనస్ 40 వచ్చి 360 అండ్ 360 బై 10 వచ్చి 36. సో రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఈస్ సేమ్. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ఐ యూఐ ఫైండ్ అవుట్ చేయాలి. 7 into 0 0, 5 into 4 20 and 16 into 8.5. So it will take the time to do the problem. అంటే 16ని 8.5తో మల్టిప్లై చేసి 12 16 226 336తో చేసి రిమైనింగ్ ప్రొసీజర్ యాజ్ టీజ్గా మీరు సిగ్మా ఎఫ్ఐ యూఐ కట్టండి, సిగ్మా ఎఫ్ఐ కట్టండి, మీన్ కట్టండి. మీన్ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ రానట్లయితే జస్ట్ యూ కామెంట్ మీ అండ్ యూ ఆస్క్ మీ ద డౌట్. అండ్ దెన్ 14 పాయింట్లో ఉన్న 9 ప్రాబ్లమ్స్ కూడా మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్లో కంప్లీట్ చేస్తే సో కంప్లీట్ చేస్తే ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఐదర్ టుమారో, ఈరోజు టుడే దేర్ విల్ బి నో ఈవినింగ్ క్లాస్. ఇఫ్ పాసిబుల్ నేను మీకు మెసేజ్ పెడతాను. అదర్వైజ్ మీకు రేపు టెస్ట్ ఉంటుంది వీటి మీద, ఫస్ట్ ఎక్సర్సైజ్ మీద. దీనికి వెల్ ప్రిపేర్డ్గా ఉండండి. ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లోను డీవియేషన్ మెథడ్లోను ఫార్ములాలు డెరైవ్ చేయడం అనేది ఇఫ్ పాసిబుల్ నేను ఈరోజు ఈవినింగ్ క్లాస్ చెప్తాను. డీవియేషన్ స్టెప్ డీవియేషన్ ఆ రెండు సింపుల్గా చెప్తాను. మిగిలిన ప్రాబ్లమ్స్ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. నాకు ఈ ప్రాబ్లం కూడా మీరు చేసి పంపించండి. అలాగే రిమైనింగ్ ఎక్సర్సైజ్లో 9 ప్రాబ్లమ్స్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ.